ఢిల్లీలో మరో ప్రకటన చూస్తున్నాం. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధా కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో జయసుధా దేశ రాజధానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జయసుధా కాషాయ కండువా కప్పుకున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, బండి సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధా విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధా ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరి బీజేపీ పెద్దలు జయసుధాకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి. సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధా కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జయసుధా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో జయసుధా కాషాయ కండువా కప్పుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కొంతకాలంగా బీజేపీ చేపట్టేటువంటి ఆపరేషన్ ఆకర్షి చెప్పొచ్చు. తాజాగా గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ జయసుధా బీజేపీలో చేరబోతున్నారు. ఈరోజు పార్టీ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమించిన బండి సంజయ్ జయసుధకు పార్టీ కండవాన్ని తప్పి పార్టీలకు ఆహ్వానిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. మరోవైపు జేపీ నడ్డా తోటి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వీరు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కొంచెం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏ రకమైన వ్యూహంతో వెళ్ళాలి, ఏ రకమైనటువంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే పార్టీ కొంత బలపడుతుంది అనే విషయంలో కొంత చర్చించే అవకాశం. బండి సంజయ్ తొలగించిన తర్వాత కొంత పార్టీలో నిర్లిప్త వైఖరి ఏర్పడడం, దీనికి సంబంధించినటువంటి అంశంలో కొంత పార్టీలో చర్చ మొదలు కావడంతో ఇప్పుడిప్పుడే పార్టీ మరోసారి పొందుతుంది. అంటే బండి సంజయ్కి పార్టీ జాతీయ ప్రధాన అప్పగించిన తర్వాత ఆయన కొంత చురుగ్గా పార్టీ కార్యక్రమంలో పాల్గొనబోతుందని తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంలో కొంత జేపీ నడ్డా నుంచి కొంత స్పష్టత కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి పార్టీ నేతలు అంటా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే సీనియర్ నటి జయసుధా పార్టీలో చేరిన తర్వాత ఆమె కూడా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారు, పార్టీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటారని తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి తనకు టికెట్ కావాలని చెప్పేసి జయసుధ కొన్ని పార్టీ అధిష్టానం కొంత సూత్రప్రాయంగా అంగీకరించింది అని అంటా ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాకుండా ఈసారి ముషీరాబాద్ గతంలో ఈ నియోజకవర్గం పోటీ చేసినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు జయసుధతో భర్తీ చేయాలని చెప్పేసి పార్టీ కూడా నిర్ణయించినట్టు తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే జయసుధ చేరిక కొంత సంచలనం చెప్పచ్చు. అంటే క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినటువంటి జయసుధ రాక కొంత పార్టీకి ప్లస్గా మారుతుందని చెప్పేసి బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరుణ్, ఎడైతే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే కొంతమందికి హామీలు ఇస్తారు, కొంతమందికి అన్నింటిని ఒప్పుకొని చేరుస్తారు. బట్ జయసుధకి ఎలాంటి హామీలు ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశారు? ఆమె హామీలు నెరవేర్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందా? వాస్తవానికి బీజేపీ ఎవరికి ఎక్కడ కూడా స్పష్టమైన హామీ ఇవ్వదు. కొంత సూత్రప్రాయంగా అంజరిగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానని జయసుధ కోరిన ముషీరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరినప్పుడు ముషీరాబాద్ నుంచి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలుస్తా ఉన్నాయి. అయితే సికింద్రాబాద్లో గతంలో జయసుధ పోటీ చేసినప్పటికీ ఆమె విజయం సాధించారు. రెండో దఫ ఆమె పోటీకి కొంత దూరంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జయసుధ కొంత రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఫ్యామిలీ సమస్యలు కానీ ఇతర విషయాలలో కొంత కాలంగా రాష్ట్ర రాజకీయ దూరంగా ఉన్న నేపథ్యంలో గత వైభవం సికింద్రాబాద్లో జయసుధకు లభిస్తుందా అన్న విషయంలో కొంత బీజేపీ సందిగ్ధ వ్యక్తం చేసింది. అయితే ఇదే సమయంలో గతంలో బీజేపీ నేత లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించినటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి
ఆ, ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ జయసూదన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే లక్ష్మణ్ కూడా కొంత తోడుగా ఉంటారు అక్కడ అంటే అక్కడ కూడా క్రిస్టియన్ సామాజిక వర్గం ముషీరాబాద్ నియోజకవర్గంలో కొంత ఎక్కువగానే ఉన్న నేపథ్యం ప్రాబల్యం చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆమె పోటీ చేయగలని చెప్పేసి పార్టీ భావించి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు 2 నియోజకవర్గాల నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ 2 నియోజకవర్గాలు జయసూద కోరినప్పటికీ ఏదో ఒక నియోజకవర్గం ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నాయి ఏ నియోజకవర్గం అనేది ఇప్పటికిప్పుడు పార్టీ కూడా చెప్పలేకపోతుంది పార్టీ అగ్రనాయకత్వం కూడా జయసూద స్పష్టమైన హామీ ఇవ్వలేదని కూడా తెలుస్తుంది అయితే సూత్రప్రాయంగా అంగీకరించేప్పటికీ అది అంటే ఎలక్షన్ నామినేషన్ టికెట్ల కేటాయింపు సమయంలో మరో బలమైన నేత అక్కడి నుంచి పార్టీలో చేరేందుకు వచ్చి పోటీ చేసే చేస్తే జయసూద స్థానం కూడా మార్చే అవకాశం ఉన్నాయి వారు రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.